యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. ఈ భూలోకంలో ఉండగానే మీరు నరకం నుంచి తప్పించుకోవాలి. ఎలా తప్పించుకోవాలి? నేనే మార్గము, సత్యమును, జీవమునై ఉన్నానని యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన చెప్పినారు. కాబట్టి ఆయన ద్వారా తప్ప పరలోకానికి ఎవరు కూడా వెళ్ళరు. కాబట్టి పరలోకానికి వెళ్ళే మార్గం ఆయన కాబట్టి ఆయన నమ్ముకోవాలి. ఆయన రక్తంలో మీ పాపాలు కడుక్కోవాలి. ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. మీ అంతరంగ స్వభావాన్ని పూర్తిగా మార్చుకోవాలి. అంతరంగ స్వభావంలో ఇంత చిన్న పాపం కూడా ఉండటానికి వీల్లేదు. చిన్న పొరపాటు కూడా ఉండటానికి వీలేదు. అప్పుడు మాత్రమే పరలోక రాజ్యానికి మీరు వెళ్తారు. పరిశుద్ధంగా ఉంటేనే పరలోక రాజ్యంలో మీరు చేరుకుంటారు. లేని యెడల నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. మరి ఈ లోకంలో ఉండగానే మీరు మరి దేవుడు కావాలా లేదా అని మీరు నిర్ణయం తీసుకోవాలి. నిజంగా మీకు పరలోకం కావాలనుకుంటే కనుక యేసుక్రీస్తు మాత్రమే మార్గం. ఆయన ద్వారా తప్ప పరలోక రాజ్యానికి ఎవరు కూడా వెళ్ళరు. కాబట్టి ఆయన్నే మీరు అంగీకరించవలసి ఉంటుంది. పరలోకం కావాలనుకుంటే కనుక. పరలోకంతో నా పని లేదు, అది ఉందో లేదో నాకు తెలియదు అనుకుంటే కనుక మీరు అలాగే మౌనంగా ఉంటే ఆ తర్వాత మీరు నిత్య నరకాగ్ని వెళ్ళిపోవడం అదైతే ఖచ్చితం, ఖాయం. ఎందుకంటే దేవుని వాక్యం అన్నీ స్పష్టంగా తేటగా ఉన్నాయి. ఆయన ఈ లోకంలోకి రాకముందు ప్రవచనాలు చెప్పిన ప్రకారంగా ఆయన ఈ లోకంలోకి వచ్చినారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన తిరిగి వస్తానని మాట సెలవిచ్చినారు. ఎందుకంటే సజీవంగా లేచి మరి అందరూ చూస్తుండగా పరలోక రాజ్యానికి వెళ్ళినారు. మరి ఆయన రెండోసారి మళ్ళీ భూలోకానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మొదట మధ్యాకాశానికి వస్తారు, ఆ తర్వాత భూలోకానికి రావడం జరుగుతుంది. మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళు మాత్రమే మరి దేవుని దగ్గర చేరుకుంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా విడిచిపెట్టబడతారు. వాళ్ళు రొమ్ము బాదుకుని ఏడుస్తారు, అయ్యో నేను దేవుని తెలుసుకోలేకపోయినది. ఎందుకంటే దేవుని ప్రత్యక్షంగా ఆకాశం ప్రతి మానవుడు చూస్తాడు, ప్రపంచం ప్రతి మానవుడు కూడా. ఆ తర్వాత మరి ఏమీ చేయలేరు. చూసిన తర్వాత మీరు రొమ్ము బాదుకుని ఏడవడం తప్ప ఏమీ ఉండదు. అప్పుడు ఇంకెటువంటి అవకాశాలు, దేవుని నమ్ముకునే అవకాశాలు ఉండవు. గమనించండి, తెలుసుకోండి. మీరు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. లేకపోతే కనుక నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అజాగ్రత్తగా ఉంటే కనుక నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అందుకనే దేవుని వాక్యం మాట ఉంటుంది, అంతటను అందరూ మారు మనసు పొందిన దేవుని ఆజ్ఞ, అందరూ మారు మనసు పొంది దేవుడు చెప్తాడు. మారు మనసు పొందకపోతే మీ నిర్లక్ష్యాన్ని బట్టి మీరు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.